హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాలయ అమావాస్యలో జరిగే తిల హోమం గురించి మనం తెలుసుకుందాం. ఒక చిన్న కథ ద్వారా. తప్పకుండా చివరి వరకు వీడియో అనేది చూడండి. కథలోకి వెళ్తే, నారద ముని నారాయణ నారాయణ అంటూ పిల్లలకు మీకు ఒక చిన్న కథ చెప్పానా. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయన చాలా మంచివారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవారు. కానీ కాలం గడిచిపోయింది. రాజుగారు చనిపోయారు. చనిపోయాక రాజుగారి ఆత్మకు శాంతి లేకుండా పోయింది. ఎందుకో తెలుసా? ఆయన కుటుంబం వారు చేయాల్సిన కొన్ని పూజలు, పితృకర్మలు సరిగా చేయలేదని. అప్పుడు ఆ రాజుగారు ఆత్మ చాలా బాధపడి తన వంశంలో ఉన్న వాళ్ళ కళలోకి వచ్చి కష్టాలు పెట్టడం మొదలుపెట్టాడు. జనమంతా భయపడిపోయి ఏం చెయ్యాలో తెలియక పెద్ద పెద్ద ఋషులను అడిగారంట. అప్పుడు ఋషులు ఇలా చెప్పారు, అయ్యో, మీ పూర్వీకులకు శాంతి కలగాలంటే మీరు తిలహోమం చెయ్యాలి. పవిత్రమైన అగ్నిలో నువ్వులు వేసి మంత్రాలు చదువుతూ బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యాలి. అప్పుడే మీ పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగి మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. చూశారా పిల్లలు, మన పెద్దవాళ్ళు పూర్వీకులు సంతోషంగా ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. అందుకే మనం వారికి చేయాల్సిన పూజలు చేయాలి. తిల హోమం అంటే ఏంటో తెలుసా? తిల అంటే నువ్వులు, హోమం అంటే అగ్నిలో ఆహుతులు వేసి చేసే పూజ. ఆ హోమంలో నువ్వులు, అగ్ని చాలా ముఖ్యం. అగ్ని దేవుడు మన దేవతల దగ్గరికి, మన పూర్వీకుల దగ్గరికి మనం పంపే ప్రతి దాన్ని తీసుకువెళ్లే దూత లాంటివాడు. నువ్వులు ఇవి మనం చెడు కర్మలను పోగొట్టి పాపాలను కడిగివేస్తాయంట. హోమం అగ్నిలో నువ్వులు వేసి పూజ చేస్తే అది నేరుగా మన పూర్వీకుల లోకానికి చేరుతుందంట. ఈ తిల హోమం చేయడం వల్ల మన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది. వాళ్ళ దీవెనలతో మనకు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయి. మనకు వచ్చే కష్టాలు కూడా తొలగిపోతాయి. అందుకే ఈ తిల హోమం చాలా గొప్పది. ఈ తిల హోమం అనేది పవిత్ర గుడులలో వచ్చేసి రామేశ్వరం, గోకర్ణ, కాశీ, శ్రీరంగపట్నం లాంటి పెద్ద గుళ్ళల్లో జరుగుతాయి మహాలయ అమావాస్య అప్పుడు. కథ గనుక మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే గనుక లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. థ్యాంక్ యూ.